అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. సిబిఐ నేతృత్వంలోని సిట్ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తోంది. నెయ్యి ఒప్పందాన్ని దక్కించుకున్న సంస్థ టీటీడీకి నేరుగా నెయ్యి సరఫరా చేసిందా లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చిచ్చిందా అన్న దానిపై ఆరా తీస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కలకలం రేపింది. దీనిపై సిబిఐ నేతృత్వంలోని సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. నెయ్యి ఒప్పందాన్ని దక్కించుకున్న సంస్థ టీటీడీకి నేరుగా సరఫరా చేసిందా లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చిచ్చిందా అన్న కోణంలో విచారిస్తోంది. ఇప్పటికే ఏఆర్ డైరీతో పాటు వైష్ణవి డైరీలను దర్యాప్తు బృందం పరిశీలించింది. టెండర్ సమయంలో టీటీడీ పేర్కొన్న నిబంధనలేంటి అని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ నుంచి నెయ్యి సేకరించి టీటీడీకి సరఫరా చేస్తున్నట్టు సమాచారం. దీనిపై దర్యాప్తు అధికారులు ఇప్పటికే కొంత సమాచారం సేకరించారు. తమిళనాడు దిండుక్కల్లోని ఏఆర్ డైరీ, శ్రీకాళహస్తి ప్రాంతంలోని వైష్ణవి డైరీలతో పాటు చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్ నుంచి స్వాధీనం చేసుకున్న కీలక దస్త్రాలను సిట్ బృందాలు పరిశీలించాయి. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం వైష్ణవి డైరీకి లేదని భావిస్తోంది. ఈ డైరీ నిర్వాహకులు 2 ఇతర డైరీల నుంచి నెయ్యి సేకరించినట్టు గుర్తించాయి. ఆ తరువాతే టీటీడీకి సరఫరా చేసినట్టు పసిగట్టాయి. అది కూడా నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసినట్టు అధికారులు నిగ్గు తేల్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.